గోరికొత్తపల్లిలో చిరుతపులి సంచరిస్తుందంటూ పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఎక్కడదో వీడియో తెలియదు కానీ బుధవారం నుండి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. గోరికొత్తపల్లి శివార్లోని బొక్కి చెరువు సమీపంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం మొక్కజొన్న చేను వద్ద చిరుతపులిలా ఉన్న జంతువును చూసి వీడియో తీశానని మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ చెప్తోంది. నా పేరు సంధ్య. నేను ఇక్కడ పెరడు కోసం కావాలని వస్తే పెరడుకు నీళ్ళు కట్టి అటు వెనుక సైడ్ పోయి కూర్చున్న తర్వాత అది ఒడ్డు నుండి బయలుదేరినప్పుడే అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను చూసిన తర్వాత అది కలర్ వేరే ఉన్నది. పిల్లి అయితే కొంచెం బ్లాక్ కలర్ ఉంటుంది కదా, ఇది కలర్ వేరే ఉన్నది, ఏదన్నా వింత జంతువా అని నేను వీడియో తీసిన. అంతే, వీడియో కొంచెం ముందుకు పోయేదాకా కూర్చున్నది. ఒక పావుగంట సేపు పడుకున్నది. పావుగంట సేపు పడుకున్న తర్వాత లేచి ఒక 4 అడుగులు ముందుకు వేసిన తర్వాత ఆగిన తర్వాత అప్పుడు నన్ను చూసి పావుగంట సేపటి దాకా చూసుకుంటే ఉన్నది నన్ను. అప్పటిసరికి నా సెల్ స్విచ్ ఆఫ్ అయింది. అది పావుగంట సేపు నన్ను చూసుకుంటున్నది, నేను దాన్ని చూసిన కానీ దాన్ని ఏమనలేదు, అది కూడా నన్ను ఏమనలేదు. ఇక చూసింది పావుగంట తర్వాత ఇక ముందుకు పోయింది. పులి అని అనుకోలేదు, ఏదో కొంచెం పిల్లి లెక్క ఉన్నది కానీ వేరే కలర్ ఉండదు కదా అని తీసిన. అంతే. భయము అని అంటే ఇంకా పిల్లలు వస్తారు ఈడికి, మా పిల్లలు చిన్నోళ్ళు ఇద్దరు, వాళ్ళు వస్తారు. చేనుల లోపల కూడా తిరుగుతాం మేము నీళ్ళ కోసం, అది ఎక్కడ పడుకునేది తెలియదు కదా. అట్లా చిరుతపులి తిరుగుతుందంటూ వీడియో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు గురువారం ఉదయం వీడియోలో ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. పాదముద్రలను చూసి ఆ జంతువు చిరుతపులి కాదని జంగుపిల్లి అని తేల్చారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ములుగు అండ్ చెల్పూరు రేంజ్ సిబ్బంది ఇక్కడ ఏదైతే పులి అని భావిస్తున్నారో ఆ ఏరియాకు రావడం జరిగింది. యాక్చువల్గా ఆమె భయాందోళనకు గురై వీడియో జూమ్ చేయడం వల్ల అది ఆమె క్లారిటీగా చూడలేదు. అది పులికి సంబంధించింది కాదు, ఇక్కడ పాదముద్రలు పులికి సంబంధించిన ఏం లభించలేదు. అదేవిధంగా ఆమెను ఎంక్వైరీ చేస్తే అది చాలా చిన్న జంతువు, జంగబిల్లి, మన క్యాట్ లోపల జంగబిల్లికి సంబంధించింది, అది పులి కాదు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ పులికి సంబంధించిన ఆడవాళ్ళు ఏం లేదు. ఏమైనా ఉంటే మేము ఫర్దర్గా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ రాగా చెల్పూర్ రేంజ్ సిబ్బంది, మా ములుగు రేంజ్ సిబ్బంది అందరం కలిసి వచ్చేసి ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఎవిడెన్స్ ప్రకారంగా చూస్తే అది పులి కాదు, అది జంగబిల్లి మేల్ అయితే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అంటే అక్కడ చూసిన విధానం చూస్తే అది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అది జంగబిల్లా ఉంది. అదే విధంగా కెమెరాలో కూడా వాళ్ళు తీసిన వీడియో చూస్తే కూడా అది జంగబిల్లా తెలియంది. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా తెలిస్తే మాకు తెలియపరచండి, మేము ఏం చేయాలనేది ఆలోచిస్తాం. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత దగ్గర నుంచి జూమ్ చేసేసి ఇక్కడ దగ్గర నుంచి చూస్తా అంటే పులి అంత దగ్గర ఉండదు, చాలా నియరెస్ట్గా ఉండదు, జస్ట్ 10 మీటర్స్ కూడా లేదు డిస్టెన్స్. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.